సోరియాసిస్‌కి ఫిజికల్ కాజెస్‌తో పాటు మెంటల్ హెల్త్ అనేది ఒక ఇంపార్టెంట్ కాజిటివ్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్కరికి వారి సిట్యుయేషన్‌కి తగ్గట్టు సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. అది ప్రొఫెషనల్‌గా ఉండొచ్చు, పర్సనల్‌గానో, ఫ్యామిలీ లైఫ్‌లోనో ఆర్ మెంటల్‌గా ప్రెషర్ ఇచ్చే ఏదైనా టాపిక్ అవ్వచ్చు. బట్ కొంతమంది రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ లేకుండా చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. మీరు అలా ఉంటే సోరియాసిస్ వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇలా సైకలాజికల్ కాజెస్ ఉన్న పర్టిక్యులర్ డిసీజెస్‌కి ఓన్లీ ఫిజికల్ సైన్స్ అండ్ సింప్టమ్స్‌ని చూసి ట్రీట్మెంట్ ఇస్తే రిజల్ట్ అంత ఈజీగా రాదు. అండ్ ఆల్సో ఇలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి కూడా బాడీలో కొన్ని చేంజెస్ లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్, మెటబాలిక్ డిజార్డర్స్ ఇలాంటివి కూడా కారణాలవ్వచ్చు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రూట్ కాజెస్‌ని ఈ విధంగా ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఆయుర్వేదాలో మెడిసిన్స్ అండ్ థెరపీస్‌తో రికరెన్స్ లేకుండా క్యూర్ చేసుకోవచ్చు.